శ్రీరస్తు శుభమస్తు. శ్రీ శంకరాచార్య విరచిత సౌందర్యలహరి శ్లోకం 24. ఈ శ్లోక ప్రభావం భూత ప్రేత పిశాచ బాధలు నశిస్తాయి. భూతగ్రహాదులు కూడా శత్రువులు కూడా నశిస్తారంట. మనకి శత్రుత్వం అంటూ ఉండదన్నమాట. ఇది ప్రభావం. ఇంకా శ్లోకం చెప్పుకుందాం. 24. జగత్సూతే ధాత హరిరవతి రుద్రః క్షపయతే తిరస్కుర్వన్నేతత్ స్వమపి వపురీశస్థిరయతి సదా పూర్వః సర్వం తదితమను గృహ్ణాతి చ శివ స్తవాజ్ఞామాలంబ్య క్షణచలిత యోర్భూలతికయోః. ఇంకా బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు. శ్రీ మహావిష్ణువు ఈ జగత్తును రక్షిస్తున్నాడు. బ్రహ్మ ఈ చరాచర జగత్తును సృష్టిస్తున్నాడు, విష్ణువు రక్షిస్తున్నాడు కదా. రుద్రుడు ప్రళయకాలంలో లయం చేస్తున్నాడు కదా. సదాశివుడు ఈ జగత్తును బీజరూపముగా తన యందు నిక్షిప్తం చేసి నీ ఆజ్ఞచే తిరిగి సృష్టి ప్రారంభమునందు విడుదల చేస్తున్నాడు. ఈ జగన్మాతయే పంచకృత్య పరాయణ కనుకనే నీ కనుబొమ్మల సంధ్యతో చలించే ఆ బ్రహ్మాదులను పూజించినను నీకే చెందుతుంది. అందరికీ నీవే మూలము కదా. ఈ సృష్టిలో పంచబ్రహ్మలు ఉన్నారు. సృష్టి బ్రహ్మ, స్థితి విష్ణువు, లయ రుద్రుడు, తిరోధాన అనేది ఈశుడు, అనుగ్రహం అనేది సదాశివుడు. అలాను పంచకృత్యంలో అందరమాట వాళ్ళని. పంచకృత్య పరాయణ అని లలితాదేవి శాస్త్రాలలో చదువుకుంటాం కదా మనం. కాబట్టి నీ ఆజ్ఞలకు లోబడి ఉండే త్రిమూర్తులను ప్రార్థించినా కూడా అది నీకే చెందుతుందమ్మా. ప్రళయకాలంలో వీరు ముగ్గురు కూడా మహేశ్వరుల్లో కలిసిపోతారు. బ్రహ్మ విష్ణు మహేశ్వరుల్లో వాళ్ళు మహేశ్వరుల్లో కలిసిపోగా అతడు సదాశివుల్లో అంతర్భూతం అవుతాడు. ఆ తర్వాత సదాశివుడు కనులలో నువ్వు చేసిన సంధ్య ప్రకారమే బ్రహ్మ విష్ణు రుద్రులు మహేశ్వరులు మళ్ళీ సృష్టిస్తున్నాడని చెప్పారనమాట. అమ్మ మహిమ. మనకి ఈ శ్లోక ప్రభావం ఏంటంటే భూత ప్రేత పిశాచ బాధలు అన్ని నశిస్తాయి. మనకి శత్రు బాధలు అన్ని కూడా తొలగిపోతాయి. అంత మహిమాన్వితమైంది ఈ శ్లోకాలు. ప్రతిదీ ఒక గొప్ప మహిమాన్వితమైనది, ఒక వజ్రం లాంటిదే. కాబట్టి భూత గ్రహాదులు శత్రువులు కూడా మనకి నశిస్తాయి అన్నమాట. అవన్నీ పోతాయి. అందరూ స్నేహభావంతో మసులుతారు మనకి. ఓం శ్రీ గురుభ్యో నమః. సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు.